చాలా తిరుపతి పార్లమెంట్ పరిధిలో చాలా మంది చదువుకున్న మేధావులు ఉన్నారు. వాళ్ళ కోసం మీరు గెలిస్తే ఏం చేయబోతున్నారు? అమ్మ, ఇక్కడ వారి అవసరాలను బట్టి ప్రవర్తిస్తుంటాము. ఉదాహరణకి సిఆర్ఎస్ సెంట్రల్ రిపేర్ షాప్ ఉంది ఇక్కడ. కోచ్ రిపేర్ షాప్ అంటే రైల్వే కోచెస్ అన్నీ అక్కడ రిపేర్ చేస్తారు. అప్పుడు ఇదివరకు నెలకి 70-75 కోచెస్ రిపేర్ చేసేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత 120 తీసుకువెళ్ళాను. ఓకే. అలాగే అక్కడ కాటన్ మిల్స్ ఉండేవి, పక్కన ఉన్నాయి ఇప్పుడు కూడా. కాటన్ మిల్స్ మూసేస్తారు. ఉన్నది ఒకే ఒక కాటన్ మిల్స్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో. ఓకే. విభజన జరిగిన తర్వాత ఇంకో కాటన్ మిల్ లేదు కేంద్ర ప్రభుత్వం ద్వారా. అది నేను ఆపు చేయించి మరలా అది విస్తృతపరిచి దానికి నిధులు తీసుకొచ్చాను. ఓకే. సో సిఆర్ఎస్ షాప్లో కూడా, కోచ్ రిపేర్ షాప్లో, సెంట్రల్ రిపేర్ షాప్లో కూడా నేను ఉద్యోగాలు ఏర్పాటు చేశాను. కాటన్ మిల్స్ ఏర్పాటు చేశాను. పక్కన రేణిగుంటలో షుగర్ మిల్స్ని ప్రైవేటైజ్ కాకుండా మళ్ళా రైతుల దగ్గర ఉంచాను. ఓకే. సో ఇవన్నీ కూడా ప్రజలకు చాలా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు చాలా.